ఒక సంవత్సరం వరకు బంగారం కొనకండి. బంగారం కొనడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ మాటలు నేను చెప్పినవి కాదు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ రోజు సికింద్రాబాద్ అంటే మే 10వ తారీఖున సికింద్రాబాద్ లో ఇనాగరేషన్ వచ్చారు కదా, అక్కడ చెప్పిన మాటలు. ఆయన దాంతో పాటు ఇప్పుడు మనకు వచ్చిన ఫ్యూయల్ క్రైసిస్ గురించి 5 ఇంపార్టెంట్ పాయింట్స్, మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ చెప్పారు. మొదటిది ఏంటిదంటే, ఏవైతే పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉంటాయో అవిటి వాడకం తగ్గించాలి. ఈవీ వెహికల్స్ ని ఎక్కువ యూజ్ చేయాలి. దానివల్ల పెట్రోల్ డీజిల్ మనకు సేవ్ అవుతుంది. రెండోది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం. ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేసుకోండి. మూడోది ఏంటంటే గోల్డ్ ఎక్కువ కొనకండి, గోల్డ్ కొనొద్దు. నేను ఇది ఎందుకో తర్వాత చెప్తాను. నాలుగోది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువ యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేయండి. ఐదోది ఏంటంటే అబ్రాడ్ వెకేషన్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే అవి క్యాన్సిల్ చేసుకోండి ఒక సంవత్సరం పాటు. సరే, ఆయన చెప్పిన 5 పాయింట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు గోల్డ్ ఎందుకు కొనొద్దు అన్నారో చెప్తానన్నాను కదా, వినండి. ఒక్క ఆయిల్ బ్యారెల్ ప్రైస్, ఇంతకు ముందు క్రూడ్ ఆయిల్ ఒక్క బ్యారెల్ ప్రైస్ $70 ఉంటే ఇప్పుడు అది $126 కి వెళ్ళింది. అంటే ఇంతకు ముందు $70 తో సరిపోయేది ఇప్పుడు $126 మన ఇండియా రిజర్వ్స్ నుంచి మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఒక్క బ్యారెల్ ఫ్యూయల్ కోసం. ఐ మీన్ ఒక్క బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కోసం. సరేరా బాబు, ఇదంతా మాకు అర్థమైంది. మధ్యలో గోల్డ్ ఏం చేసింది అంటే, గోల్డ్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం అదే డాలర్స్ పెట్టి గోల్డ్ ని కొంటున్నాం, అదే డాలర్స్ పెట్టి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. కానీ ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్, గోల్డ్ అంత ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ క్రూడ్ ఆయిల్ కొనాలి కాబట్టి మన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే బెటర్ కదా. గోల్డ్ తర్వాతైనా కొనుక్కోవచ్చు, కానీ క్రూడ్ ఆయిల్ అనేది దేశం నడవడానికి ఉపయోగపడే ఎలిమెంట్ కదా. సో గోల్డ్ ఎందుకు కొనొద్దన్నారో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్స్ లో చెప్పండి.